హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే మన ఛానల్లో స్టే ట్యూన్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. ముందు వ్లాగ్స్ ఎవరన్నా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తే చూసేసేయండి. ఆ తర్వాత ఈ వ్లాగ్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వ్లాగ్. తప్పకుండా 3 పార్ట్స్ కంటిన్యూషన్గా చూడండి. అప్పుడే మీకు వామ్మో జాతర ఇట్లా చేస్తారా వెంకటగిరిలో అనే హ్యాపీనెస్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఈరోజు వ్లాగ్లో ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, అమ్మవారిని వాళ్ళ అమ్మగారి ఇంటి నుంచి గుడి దగ్గరకు తీసుకొస్తారండి. వాళ్ళ అమ్మగారి ఇల్లు వచ్చి సాకలోళ్ళ ఇల్లు. ఇంకా గుడి దగ్గరికి అయితే వెనస్డే రోజు నైట్ అంటే థర్స్డే రోజు తెల్లవారుజామున తీసుకొస్తారు. అసలు చాలా అంటే చాలా గ్రాండ్గా తీసుకొస్తారు. అక్కడి నుంచి మొత్తం వెండితో అలంకరిస్తారు, అమ్మవారిని అలంకరించి అక్కడి నుంచి ఊరేగిస్తూ తీసుకొస్తారు. అప్పుడు కూడా కొంత వేల మంది వెళ్ళి దర్శించుకుంటారు అమ్మవారిని ఊరేగించేటప్పుడు. అప్పుడు ఊరేగించేది ఒక పార్ట్ అయితే, ఈవినింగ్ ఊరేగింపు అంటే లాస్ట్కి అమ్మవారిని ఎత్తేసి నిమజ్జనం చేస్తారండి. అప్పుడు చేసే అసలు ఆ ఊపు అయితే అసలు మామూలుగా ఉండదు. అదైతే ఈ వ్లాగ్లోనే పెట్టాను. ఖచ్చితంగా ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అమ్మవారిని ఇలా వెండితో అలంకరించి ఇట్లా మొత్తం నైట్ క్రాకర్స్ కాల్చి బొట్ట బొమ్మలు ఇంకా అన్నీ చేసి గుడి దగ్గరకు తీసుకొస్తారు. ఇంక ఇదైతే గుడి దగ్గర ఎర్లీ మార్నింగ్. ఇంకా దర్శనానికి అయితే అసలు లైన్స్ క్యూ అసలు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి ఉంటుందండి. సందే ఉండరు అసలు జనాలు, అంత ఫుల్గా ఉంటారు రష్. అసలు కొన్ని గంటలు పడుతుంది దర్శనం అవ్వడానికి. మార్నింగ్ చేసుకుంటారు దర్శనం, అలానే నైట్ దేవుణ్ణి తెల్లవారుజామున ఊరేగించేటప్పుడు చేసుకుంటారు. అలానే ఈవినింగ్ నిమజ్జనం చేసే టైంలో అసలు ఇంకా అసలు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏంటంటే గుడి దగ్గరకు తీసుకొచ్చాక మొత్తం బంగారంతో అలంకరిస్తారండి. బంగారం కిరీటం పెడతారు, స్వర్ణ పాదుకులు ఈసారి బంగారం చేయించారు అని లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టే అవన్నీ పెట్టి అలంకరించారు. ఇంకా అట్లా అందరు మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇంకా ఈవినింగ్ చూడడానికనే చాలామంది వస్తారు. ఇంక అక్కడైతే ఈవినింగ్ ఊరేగింపుకి రెడీ చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే జనాలు రావడం స్టార్ట్ చేశారు. కొంచెం ముందుగానే వెళ్తారండి అందరూ, ఎందుకంటే ఊరేగించేటప్పుడు ముందు అందరు యూత్ అసలు చాలా అంటే చాలా అల్లరి చేస్తారు. మీరు చూస్తారు కదా ఈ వ్లాగ్లో, చూసేయండి. ఇంకా దున్నపోతు నరకడానికి ఫస్ట్ కత్తి అయితే తీసుకెళ్తారు. ఫస్ట్ కత్తి పోయిందంటే ఇంకా ఇంకొద్దిసేపట్లో అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు మనము అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత అక్కడ కత్తి ఎత్తుకుపోయారో లేదో ఇంక ఇక్కడైతే టెంకాయలు కొట్టడం స్టార్ట్ చేసేస్తారు. టెంకాయలు లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టే కొన్ని వేల టెంకాయలు కొడతారండి ఒక్కొక్కరు. ఇంకా మా వాళ్ళు కూడా ఈసారి ఒక 1200 టెంకాయలు కొట్టారు. అవే చూపిస్తున్నాయి ఇక్కడ. ఇదిగోండి బస్తాలు లాక్కొచ్చి అట్లా టెంకాయలు కొడతారు. అది అసలు కొట్టడమే ఆలస్యము. టెంకాయలు ఏరుకునే వాళ్ళైతే అసలు మామూలుగా ఉండరు, ఏరుతూనే ఉంటారు. వాళ్ళకి తగులుతాయని కూడా భయం అనిపించదేమో, కొడతా ఉంటే ఏరుకుంటూనే ఉంటారు. ఇంకా మా వాళ్ళు చూడండి మా స్పీడ్లో కొట్టేస్తున్నారు ఇక్కడ టెంకాయలు. అసలు మామూలుగా కొట్టరు, ఒక్కొక్కరు కొన్ని వేల టెంకాయలు కొడతారు. అసలు స్టార్టింగ్లో ఊపుతో కొడతారు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇంకా దూల తీరిపోద్ది కొట్టలేక. ఇంకా మా వాళ్ళు ఇక్కడ మార్చి కొంతసేపు కొట్టిండ్రు. టెంకాయలు చూడండి కింద ఎన్ని ఉన్నాయో, అట్లా కర్పూరం వెలుగుతూనే ఉంటుంది అన్ని టెంకాయలు కొట్టేంతవరకు. ఇంకా మా వాళ్ళు అసలు చెమట్లు షర్ట్లు తడిచిపోయి ఒక్కొక్కరికి అట్లా కొట్టిండ్రు. ఇంకా లాస్ట్కి ఇంకా మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ కొట్టిన వాళ్ళు ఇట్లా లాస్ట్కి ఇట్లా అలసిపోతారు. ఇంకా అలసిపోయి ఇంకా లాస్ట్కి ఎట్లనో కంప్లీట్ చేస్తారు. ఇంకా కొట్టేసిండ్రు మా వాళ్ళు అటో ఇటో చేసి 1200 టెంకాయలు అయితే ఇంకా కొట్టి ఫైనల్గా మళ్ళీ తిరగడం స్టార్ట్ చేశారు. ఇదిగోండి ఇంకా అమ్మవారు వచ్చే టైం దగ్గర పడేసరికి ఇంకా జనాలు ఫుల్, అసలు రోడ్డు కనిపించదు, అంత జనాలు వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వేల ఊర్ల నుంచి వస్తారు దర్శనాలు చేసుకోవడానికి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వస్తారండి, అంత పవర్ఫుల్ ఈ అమ్మవారు. ఇంకా అట్లా టెంకాయలు కొట్టుడు. ఇంక ఇదిగోండి మా వాళ్ళు అల్లరి చూడండి ఇంక ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇలా మొక్కులు మొక్కేవాళ్ళు, మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలా మంది వస్తారండి, కొంత వేల మంది వస్తారు. అసలు ఎవ్రీ ఇయర్ జాతర ఇంతే సంతోషంగా ఇంతే ఆనందంతో జరగద్ది. ఇన్ని వేల మంది జనాలు వస్తారు. సంవత్సరం జనాలు పెరుగుతూనే ఉంటారు కానీ తగ్గరు. ఇంక ఈవినింగ్ ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ముందు బుట్ట బొమ్మలు వస్తాయి. ఇంకా బుట్ట బొమ్మలు వస్తే ఇంక అందరు చూసి అవి ఎంజాయ్ చేసే ఈ లోపల వెనక దేవుడు వచ్చేస్తారు. అంత ఆనందంగా అందరు ఎంజాయ్ చేస్తారు. యూత్ అయితే అసలు ఈ పండగ కోసం సిటీల్లో ఉండే వాళ్ళు కూడా వచ్చేస్తారు లీవులు పెట్టుకొని, మరి ఇంకా అంత ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎట్లా ఎగురుతున్నారు.
రోడ్డు ఫుల్ అవ్వడమే కాదు, జనాలు బిల్డింగ్స్ కూడా ఎక్కేస్తారు. మొత్తం అసలు ఎక్కడ ఖాళీయే ఉండదు. రిటర్న్ మనం ఊరేగింపు అయిపోయినాక రావడానికి అట్లీస్ట్ 2 hours పడుతుంది. పోలేరమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ దైవ దర్శనం చేసేసుకోండి అమ్మవారిని. ఎవరన్నా మిస్ అయి ఉంటే అమ్మవారు ఎంత బాగున్నారో చూడడానికి అసలు చాలా అంటే చాలా ముచ్చటగా చేస్తారండి. ఎవ్రీ ఇయర్ ఇంతే బాగుంటుంది జాతర. మీరైతే అమ్మవారిని దర్శించేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టే కొన్ని వేల మంది వచ్చారు అమ్మవారిని దర్శించుకోండి. సాయంత్రము ఈవినింగ్, థర్స్డే రోజు ఈవినింగ్ జరుగుద్ది ఊరేగింపు. అసలు ఇంతమంది జనాల్లో కూడా అందరికీ దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఐఎమ్ హ్యాపీ, దర్శనం బాగా జరిగింది. ఇంకా జాతర అంటే మనకు ముందు గుర్తొచ్చేది ఎగ్జిబిషన్ ఎక్కందే జాతర నుంచి నాకు తెలిసి ఎవరైతే రిటర్న్ వెళ్ళరు. మేము కూడా అలానే ఎగ్జిబిషన్ ఎక్కుదామని వెళ్ళాము. జనాలు చూస్తే అసలు మామూలుగా లేరు. ఇంక ఇప్పుడైతే అస్సలు ఎక్కలేము, ఇంపాసిబుల్ అనుకొని ఇంకా నెక్స్ట్ డే వద్దాంలే అని అయితే మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము. ఈసారి ఎగ్జిబిషన్లో కొన్ని కాదు చాలా పెట్టారు. ప్రతి ఇయర్ కొన్నే పెట్టేవాళ్ళు. ఈసారి కొత్త కూడా యాడ్ చేశారు. కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, ఇట్లా చాలా ఉన్నాయి. జెయింట్ వీల్ ఇంకా కొత్తవి యాడ్ అయినాయి. ఇంకా అసలు మేమైతే కొలంబస్ అవన్నీ ఎక్కందే అసలు అవ్వదు మాకు. బ్రేక్ డ్యాన్స్లు, జెయింట్ వీల్ ఇవన్నీ. మీరు జాతరలకు వెళ్తే ఖచ్చితంగా ఎగ్జిబిషన్కి వెళ్తారో లేదో కమెంట్ చేసేసేయండి. ఈ తర్వాత మేము షాపింగ్ కూడా వెళ్ళాము, జాతర షాపింగ్, అది కూడా చూసేసేయండి. ఫైనల్లీ ఎగ్జిబిషన్ నుంచి అయితే జాతర షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇదైతే నెక్స్ట్ డే వచ్చామండి జాతర షాపింగ్కి. సేమ్ డే అయితే రాలేము, ఎందుకంటే ఆ జనాల్లో ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అలసిపోతాము. ఇంకా షాపింగ్ చేసే అంత ఓపిక ఉండదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే షాపింగ్ వచ్చాము. మార్నింగ్ రావడం వల్ల జనాలు కొంచెం తక్కువ ఉన్నారు. ఈవినింగ్ అయితే మళ్ళీ రష్. ఇంక ఇక్కడ చూసారా జాతరంగంలో ప్రతి ఒక్కటి దొరుకుద్దండి. ఒకటి ఉంటుంది అని ఉండదు. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి మనం యూజ్ చేసే ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు దొరుకుద్ది. అదే జాతరంగల్ స్పెషల్. ఇంక ఎవ్రీ ఇయర్ జాతరంగల్లో పెరుగుతూనే పోతుంటాయి కానీ తగ్గవు. ఇదిగోండి అమ్మాయిలకి హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి, వెరైటీస్ కూడా. ఇంక ఇక్కడ చూసారా గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా ఈసారి ఫోటో ఫ్రేమ్స్ కూడా పెట్టారు. ఫస్ట్ టైం జాతరంగంలో ఫోటో ఫ్రేమ్స్ కూడా అమ్మడం నేనైతే చూడడము. ఇంకా వెరైటీ వస్తుంటాయి కదా ఎవ్రీ ఇయర్, ఇంకా అది కామన్. ఇంక చూడండి ఫ్లవర్ వాజెస్ అన్నీ, అసలు కలెక్షన్ అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. పెద్ద షాప్స్లో కూడా ఉండవు ఇంత కలెక్షన్. ఇంకా టాయ్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ, అసలు గార్లాండ్స్ అన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ చూసారా అమ్మాయిలు కావాల్సిన యాక్సెసరీస్ అయితే అండి ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు, ప్రతి ఒక్క రకమైన అన్నీ దొరుకుతాయి. క్లిప్స్ కానీ, బ్యాండ్స్ కానీ, అసలు కలెక్షన్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి, చిన్నపిల్లలకి టాయ్స్, క్లిప్స్, అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి క్లిప్స్ అయితే. ఇదిగోండి బటర్ఫ్లై క్లిప్స్. అలా క్లిప్సే కాదండి, వాటితో పాటు అసలు బ్యాంగిల్స్ కూడా, బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా అసలు చాలా బాగుంటాయి. బ్యాంగిల్స్, జ్యువెలరీ, బ్యాండ్స్, జ్యువెలరీ అయితే అసలు 1 గ్రామ్ గోల్డ్ లాగా అసలు ఎంత బాగున్నాయో కలెక్షన్. ఇయర్ రింగ్స్ అని అన్నీ ఉన్నాయి. అసలు మీరైతే ఒక రౌండ్ చూసేసేయండి, మీకు కూడా చూపిద్దామని షాపింగ్లో ఏమేమి ఉంటాయో చూపిస్తున్నాయి. ఇదిగోండి హెయిర్ ఎక్స్టెన్షన్స్, వడ్డానంలు, ఇదిగోండి బ్యాంగిల్స్, చార్మినార్ లాగా అసలు డిఫరెంట్ కలెక్షన్స్ పెడతారండి బ్యాంగిల్స్ అయితే. ఇంక ఇక్కడ చూసారా పింగాణి బొమ్మలు అంటారు ఇవి అయితే కింద పడితే టపక్కని పగిలిపోతే, అయినా కానీ చూడడానికి చాలా బాగుంటాయి. ఇంకా అసలు ఇదిగోండి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వడానికి అసలు ఎంత బాగుందో కలెక్షన్ అయితే. ఇంకా అందుకే మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఊరికి అట్లా ఒక క్లిప్ లాగా తీశాను. ఇంకా అవే యాడ్ చేశాను ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని. అందరికీ షేర్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.